పారదర్శకత కనిపిస్తుందా? సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అన్నయ్య నరసింహప్రసాద్ గారికి అలాగే డబల్ అండ్ వీక్షకులకు నమస్కారం సార్. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దాడులు, నేరాలు, దొంగతనాలు, హత్యలు, మిగతా ప్రభుత్వ వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే అందులో నేరస్తుల్ని ఎలా అరెస్ట్ చేస్తున్నారో వీళ్ళు కూడా నేరస్తులు కాబట్టి అలాగే అరెస్ట్ చేస్తున్నారు. మీరు స్పెసిఫిక్ గా ఫలానా పేర్లను మెన్షన్ చేసి అడగడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి ఏమైనా చట్టం దృష్టిలో సపరేట్ గా ఏమన్నా మెన్షన్ చేశారు ఒక బుక్ ఏమన్నా? ఏమో అది ఏమన్నా మరి కాదు, నేను అదే అన్నాను కదా, వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, బంధుత్వాలు ఉన్నాయా? మరి ఈ రోజు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ రోజు మాట్లాడిన వాళ్ళని ఎందుకు తీయట్లేదని అడుగుతున్నారు, మీ వాళ్ళే అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ నేను కూడా అడిగానండి క్లియర్ గా. మా ప్రభుత్వాన్ని నేనే క్వశ్చన్ చేశాను. ఇప్పుడు మనం క్లీన్ చీట్ గా ఉండాలని చెప్పేసి మన వాళ్ళని మనం ఇమీడియట్ గా అరెస్ట్ చేసుకుంటున్నాము. బట్ అదే ఎమర్జెన్సీ ఆల్రెడీ గత 5 ఏళ్ల పాటు చేసిన వాళ్ళ విషయంలో కూడా పాటిస్తే కార్యకర్తలకి కొంత భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళ మనసుల్లో రేగుతున్నటువంటి ఆగ్రహావేశాలను కొంత చల్లార్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆల్రెడీ మా ప్రభుత్వాన్ని నేనే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ. దానికి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు మీడియా మిత్రులుగా మీరు అడగాల్సిన అవసరం లేదు. మా పార్టీలో మేమే మా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటున్నాం ఈ విషయంలో. ఇప్పుడు ఏదైతే మొన్న అతను సురేష్ గారిని ఎవరినో ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు కదా, అతను అరెస్ట్ చేసినంత స్పీడ్ గా అతన్ని ఎలా అయితే ముఖానికి ముసుగేసి అసలు ఇమీడియట్ గా వెంటనే వెళ్ళి పోలీసులు తీసుకెళ్లి రిమాండ్ కి పంపించారో, అంతకన్నా జుగుప్సంగా నీచంగా మాట్లాడినట్టు శ్రీరెడ్డి గారికి మాత్రం మర్యాదగా వెళ్ళి నోటీసులు ఇచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చి లాయర్ను కూడా వెంట తీసుకొచ్చుకునేటువంటి అంత స్వేచ్ఛ ఇచ్చి ఒక 10 మంది మహిళా శిరోమణి కార్యకర్తలు వాళ్ళు తీసుకెళ్లి శ్రీరెడ్డి గారు చేసింది ఏదో మంచి పనిలాగా, ఆవిడ మాట్లాడినటువంటి మంచి మాటల్లాగా, అమ్మా నీకు మేము భరోసా ఉన్నాం, నువ్వేం భయపడద్దు, నువ్వేం ఇట్లాగే ఇంకొంతమంది నీ నోటికి అడ్డు అదుపు లేకుండా, బట్టలకు కూడా అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిగా జుగుప్సాకరంగా మాట్లాడమ్మా, వైసీపీ పార్టీలో మేమందరం నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి శ్రీరెడ్డి గారికి భరోసా ఇచ్చే స్థాయిలో భద్రతలు స్వేచ్ఛను కల్పించినటువంటి ప్రభుత్వంగా మా ప్రభుత్వం పేరు గడించింది. అదే స్వేచ్ఛ సురేష్ గారికి ఎందుకు లేదో నాకు తెలియదు. అలాగే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వికృత చేష్టలు, వికృత కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఎక్కడ అడ్డు అదుపు లేదు. మనం ఎంతవరకు కట్టడి చేయగలమంటే చేస్తున్నాం, కానీ జరుగుతున్నటువంటి దానికి తగ్గట్టుగా మన చర్యలు లేవు అన్నమాట మాత్రం వాస్తవం 100%. కాకపోతే ప్రభుత్వానికి ఉన్నటువంటి సవాళ్లలో ఇవాళ ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కూడా ఒక సవాలుగా మారింది కాబట్టి ప్రభుత్వానికి కొంత సమయం కావాలి అన్న విషయం మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఓపికగా, ఓర్పుగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ చూస్తూ ఉన్నాము. కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మేము అనుకున్న స్థాయిలో చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. లాయర్ని తీసుకొచ్చి 4-5 పంపించారా మహిళల్ని? లాయర్ గారితో ఒక 10 మంది మహిళా మనులతోటి స్టేషన్కి వచ్చి విజయనగరం జిల్లాలో ఆవిడ పర్టికులర్ గా కూర్చొని మర్యాదలు చేసి మంచినీళ్ళు, టీ తెప్పించి ఇచ్చి మరీ గౌరవించారు మా మా గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీరెడ్డికి. మీరు ఆ వీడియోలు చూస్తే రక్తం మరిగింది మాకు. ఒక వ్యక్తికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఏంటి, అంతకన్నా ఇంకా దారుణంగా మాట్లాడిన వ్యక్తికి ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఏంటి అని. పైగా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఎంత చండాలంగా ఉంటే మనందరికీ తెలుసు, ఆవిడ యొక్క చేష్టలు ఎంత చండాలంగా ఉంటే మనందరికీ తెలుసు. అయినా ఒక 10 మంది మహిళా కార్యకర్తలు వచ్చి మీకు మేము ఉన్నామమ్మా, నువ్వు ఇలాగే ముందుకెళ్ళు, నీ వెనకాల మేము ఉంటామని చెప్పారు. అది పరిస్థితి.